కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధానం చెంతకొచ్చి ఈ వాక్యము వినడానికి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి యేసుక్రీస్తు వారి ద్వారా మనను ఆయన రాజ్యమునకు వారసులుగా చేయటానికి ఇప్పుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ మహిమ కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని ఈ యొక్క అంత్యకాలంలోనికి దేవుని రాకడ సమీపముగా ఉన్న దినాల్లోనికి ప్రపంచము అడుగులు వేస్తూ ఉండగా ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘము దేవుని ఏర్పాటును లోకానికి ప్రయత్నం చేయటానికి దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తుండగా ఆనాడు కొరింథీ సంఘముతో పౌలు అన్ని రకాలైనటువంటి సిద్ధపాట్లను వాళ్ళకి చేసి దేవుని సన్నిధిలో ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా దానిని నిలవబెట్టుకోవాలని దేవుడు అద్భుతకరంగా దేవుని బలమైనటువంటి దేవుని కార్యాలను వారి ఎదుట వెల్లడిపరిచి దేవుడు నిలవబెట్టినప్పుడు వారి యొక్క జీవితాల్లో వచ్చిన ఫలితాలను చూచి పౌలు నిరాశ చెందుతున్న పరిస్థితులను మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయం మన యొక్క ధ్యానంగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు చెబుతున్న ఒక మాటని మనము ధ్యానించుకుందాం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చదవబడినటువంటి ఈ లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో మహికరంగా నెరవేర్చి ఆయన చిత్తానుసారంగా ఆత్మ సంబంధమైనటువంటి ఒక శ్రేష్టమైన ఫలాలు మన ద్వారా లోకానికి వెల్లడిపరచునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం అనేటువంటి ఒక వ్యవస్థే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మ సంబంధమైన కుటుంబము. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి సంఘాలు, కుల సంఘాలు, లేక వర్తక వాణిజ్య సంఘాలు, ఈ లోకంలో కార్మిక సంఘాలు, ఎన్నో రకాలైన సంఘాలు ఉన్నప్పుడు అవన్నీ వాళ్ళ సభ్యుల కోసం పనిచేస్తూ ఉంటే ఒక జీవము కలిగిన దేవుని సంఘమే దాని సభ్యులు కాని వారి కొరకు పనిచేసేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటు కలిగినటువంటి వ్యవస్థ. అయితే అలాగూ ఆ సంఘము దేవునికి మహిమకరంగా ఈ లోకంలో తన చుట్టూ ఉన్న సమాజము కొరకు పనిచేసేటువంటి ఒక శక్తివంతమైన వ్యవస్థగా అది ఉండాలి అని అంటే ఆ సంఘము ఆత్మ సంబంధమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విత్తనాలను అది స్వీకరించి దానికి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను ఫలించేటువంటిదిగా ఉండాలి. మనందరికీ
తెలుసు. ఆత్మఫలాన్ని గురించి మనం అనుకుంటాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఒక ఫలం. ఆ విధమైన ఫలము సంఘము నుంచి బయటికి రావటానికి పౌలు గారు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వాటిని మేము విత్తాము అంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో దేవుని సేవకులుగా దేవుని ఆత్మ సహాయంతో ఏ విధాలైనటువంటి విత్తనాలను విత్తితే ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలము రావటానికి ఆస్కారం ఉన్నది, అది మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరిగితే మనకు తెలుసు. పౌలు గారు అంటాడు, శరీరానుసారంగా విత్తితే శరీరానుసారమైన క్షయమనే పంట కోస్తారు, ఆత్మానుసారంగా విత్తితే ఆత్మానుసారముగా నిత్య జీవం అనే పంట కోస్తారు అంట. అలాగూ మనం దేనిని విత్తితే అది, గోధుమలు విత్తితే గోధుమలే కోస్తాం, అలాగే వరి విత్తితే వరే, ఏ విత్తనం వేస్తే ఆ పంటే. అయితే ఇక్కడ పౌలు గారు చెబుతున్న విషయం ఏమిటంటే, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉన్నాము అని. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన మార్గంలో నడవటానికి సంఘమనే ఏర్పాటు యొద్దకు మనం వచ్చిన తరువాత మన యొక్క జీవితాల్లో విత్తబడినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ విత్తనాలని మన యొక్క జీవితాల్లో మనము పరిపూర్ణంగా మన హృదయం అనే క్షేత్రంలో దేవునికి మహిమకరంగా ఫలించటానికి మనము జాగ్రత్తగా మన యొక్క విశ్వాస యాత్రలో మన లోపల అవి నాటబడినట్లుగా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీయుల ఎదుట ఆయన నేను ఆత్మ సంబంధమైన వాటిని విత్తాను అని డైరెక్ట్గా మీ కొరకు నేను చేశాను అని చెప్తున్నాడు. ఏమిటంటే ఆయన విత్తిన విత్తనాలు మనము చూస్తాం. హోషేయ గ్రంథము 10:12 మనము చూసినప్పుడు అక్కడ దేవుడు తెలియనటువంటి మాట, నీతి ఫలించినట్లు విత్తనం వేయండి. దేవుని నీతిని వారి ఎదుట పౌలు గారు తెలియపరిచాడు. ఆయన ఒక సేవకుడిగా వారి మధ్యలో ఉన్నాడు. ఒక సేవకునిగా ఏ నీతితో నడవాలో, లోకానుసారంగా సేవకులు ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పాడు. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యలో ఉన్న వాళ్ళైతే ఆ 9వ అధ్యాయంలో ఆ ధర్మశాస్త్ర సంబంధంగా పరిచర్య చేసే సేవకుడికి అతనికి ఉన్న ఆధిక్యతలు, అతనికి రావలసిన ఏర్పాట్లు, వాటన్నిటినీ తెలియచేస్తూ అంతకంటే శ్రేష్టంగా దేవుని నీతితో ఆయన వారి ఎదుట పరిచర్య చేసినటువంటి విధానాన్ని వాళ్ళకి వెల్లడిపరిచాడు. ఆ విధంగా
ఈ లోక నీతి కంటే, శాస్త్రుల పరిశీలన నీతి కంటే మీ నీతి ఎక్కువ కావాలని యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాట చొప్పున సేవకునిగా తాను ఏ విధమైన నీతితో వారి ఎదుట నడిచాడో ఆ నీతిని వారికి వెల్లడిపరిచి దాని ద్వారా ఆయన ఏ ఫలము కోవాలని కోరుకున్నాడు అని అంటే, ఇదిగో నేను ఈ విధంగా మీ మధ్యలో నడుచుకున్నాను, ఇదిగో నా నీతిని బట్టి మీ సొత్తును కాదు, నేను మిమ్ములనే కోరుకుంటున్నాను అని చెప్పాడు. దేవుని సన్నిధానం చెంత ఈ యొక్క సంఘము అంత నీతితో ఆ సేవకుడు వారి ఎదుట ఆత్మ సంబంధమైనటువంటి ఆ విలువలను వారికి కనపరిస్తే వారు శరీరానుసారంగా వారి యొక్క ఫలాలు కనిపిస్తూ ఉన్నటువంటి విధానం చెప్పాలి అంటే, పౌలు గారు తన పరిచర్య అంతట్లో ఏమాత్రం పౌలు గారికి సహకరించని ఒక పరిచర్యగా ఈ కొరింథీ సంఘము చూస్తాం. అందుకే అంటాడు, ఇదిగో మీకు నేను వాక్యాన్ని బోధించేటప్పుడు సంపూర్ణంగా దానిని చెప్పకపోతే దేవుని ఎదుట నేను మరలా దోషినవుతాను గనుక అని దేవుని సన్నిధిలో వారు దేవుని కొరకు అడుగులు వేయాల్సిన విధానాన్ని, కొత్త నిబంధనలో దేవుని కొరకు ఇచ్చే విధానాన్ని కేవలము ఈ కొరింథీ సంఘంతో మాత్రమే చెప్పబడి ఉంటది. కారణము, దేవుని నీతిని ఆయన వాళ్ళలో విత్తి వాళ్ళ యొద్ద నుంచి దేవునికి మహిమకరమైనటువంటి ఆ నీతి ఫలము కావాలని కోరుకుంటే వాళ్ళు ఆ నీతి ఫలము ఫలించకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఏర్పాటుతో తమను తాము ప్రభువుకి సమర్పించుకొని దేవుని సన్నిధిలో నిలబడవలసినటువంటి ఏర్పాటు కొరకు ఆయన చూస్తే శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఫలాన్ని కూడా, భౌతికంగా ఇచ్చే అర్పణలను కూడా ఇవ్వనటువంటి ఒక ప్రతికూల సంబంధమైనటువంటి స్థితుల్లో ఆ సంఘము నిలబడినటువంటి ఏర్పాటును మనం చూస్తాం. కాబట్టి పౌలు గారు దేవుని నీతిని వాళ్ళ యొక్క జీవితాలకు వెల్లడిపరిచాడు. ఆ దేవుని నీతి వారికి ప్రత్యక్షమైనప్పుడు వారికి వాళ్ళు దేవునికి మహిమకరంగా ముందుకు రావాలని కోరుకున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నెబాయోతు పొటేళ్లు మీ పరిచర్యలకు ఉపయోగములగును అని. ఆ నెబాయోతు పొట్టేళ్లకు ఉన్నటువంటి లక్షణము, మామూలుగా పొట్టేలు అతను కసాయుడును ఆ యొక్క మెడ నరుకుతూ ఉంటే అలాగే మౌనంగా ఉంటది అని మనం వింటూ ఉంటాం. కానీ నెబాయోతు పొట్టేళ్లకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, అవి తమను తామే ఆ విధంగా అర్పించుకొని ఆ పొట్టేళ్లు బలికి లేక తమను తాము సజీవయాగంగా అర్పించుకోవటానికి అవి ముందుకు వచ్చేటువంటి స్వభావం కలిగినవని చరిత్రకారులు తెలియజేస్తారు. కాబట్టి దేవుని నీతిని
పౌలు సంఘములో సేవకునిగా కనపరిచినప్పుడు దేవునికి మహిమకరంగా వాళ్ళు తమను తాము దేవుని పని కొరకు అప్పగించుకొని ముందుకు వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలని పౌలు ఎదురు చూశాడు. అలాంటి ఏర్పాటు కొరింథీ సంఘంలో లేని పరిస్థితి ఉన్నది. ఈనాటి కాలంలో కూడా ఆత్మ సంబంధంగా దేవుని ఏర్పాటును వెల్లడిపరిచి దేవునికి మహిమకరంగా దేవుడు సెలవిచ్చిన వాటిని జరిగించి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఏర్పాటును పొందుకొని శరీరానుసారంగా వాళ్ళు ఫలములు ఫలిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈనాటి సంఘములో చాలా కనబడుతూ ఉన్నాయి. ఆ దేవుని నీతి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో కనపరచబడవలసినటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితాల్లో ఎదురైనప్పుడు ఆ దేవుని నీతిగా నిలబడవలసిన స్థానంలో సంఘము నిలబడలేనటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అలాగే పౌలు వారి ఎదుట విత్తిన మరొక శ్రేష్టమైనటువంటి విత్తనం ఏమిటంటే న్యాయము. దేవుని సన్నిధానము చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుని న్యాయాన్ని మనము గుర్తిరిగి ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయి ఉన్నాడని మనకు తెలుసు. ఆయన మన యొక్క జీవితాల్లో తన యొక్క న్యాయాన్ని కనపరచడానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తాడు. అయితే మనము ఎరిగి ఉన్నట్లుగా యెషయా గ్రంథం 33:22లో ఆయన మన శాసనకర్త, మన రాజు, మన యొక్క న్యాయకర్త. మూడు ఆయన మన పక్షంగా నెరవేర్చేటువంటి స్థితి ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో చాలాసార్లు మనము అన్యాయం అయిపోయామనుకునేటువంటి ఆలోచనలు దేవుని సన్నిధానం చెంత కొందరు దేవుని మార్గంలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వారి యొక్క మార్గాలలో వాళ్ళు సందేహపడేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధానం చెంత ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క న్యాయము మనము గ్రహించాలి అని అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో దేవుని కార్యం జరిగించినప్పుడు మనము కొన్నిసార్లు అన్యాయం చేయబడిన పరిస్థితులు, కొన్నిసార్లు అవమానపరచబడినటువంటి పరిస్థితులు, మన యొక్క మార్గాలలో ఎవడైనా నీ యొక్క పైపంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అతనికి నీ అంగీ కూడా ఇచ్చివేయి అని చెప్పారు యేసు ప్రభు వారు. అదెక్కడ, అది నీదే కదా, అది లోక సంబంధంగా అనుకోవచ్చు. దేవుని న్యాయము, ఆయన లోకములో న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నాడని నీవు గుర్తిరిగినప్పుడు దేవుని సన్నిధానం చెంత దేవుని ఏర్పాటు యొద్ద నిలబడితే కొన్నిసార్లు నీ పక్షంగా ఎవ్వరు నిలబడలేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. పౌలు తన యొక్క పరిచర్య మార్గంలో ఆ విధంగా దేవుని న్యాయాన్ని కనపరిచినప్పుడు తన పక్షంగా ఒక్క మనిషైనా
నిలబడినటువంటి పరిస్థితులు, ఆ స్టాండ్ను ఎలా తీసుకొనగలిగాడంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనని బలపరిచినటువంటి విధానం. తన ఎదుటికి వచ్చినటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అలెగ్జాంద్రును కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు, అది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ప్రభు సన్నిధానం చెంత దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని ప్రతికూల సంబంధమైన మార్గాల గుండగా నడిపిస్తున్నప్పుడు దేవుని న్యాయము దేవుడు జరిగించే దేవుడని యేసు ప్రభు వారు ఆ యొక్క గొల్గొతాలో ఆ శిలువ మీదకు వెళ్ళటానికి ముందు గెత్సెమనిలో ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా అయిపోయాడు. ఇదిగో నేను ఒంటరిగా ఉన్నాను, ఆయనను నేను ఒంటరిని కాను, నా ప్రభువు నాతో కూడా ఉన్నాడని యోహాను సువార్తలో ఆయన సాక్ష్యమిస్తాడు. ఆ సమయంలో దేవుని న్యాయమును దేవుడు వెల్లడిపరచటానికి అన్యాయస్తుడుగా ఆయన సిలువలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు తన యుద్ధంలో ఎదురైనప్పుడు ఆయన దొరకనటువంటి పరిస్థితులు, ఒక్క రాత్రిలో 6 న్యాయస్థానాల ఎదుట నిలబడినా గాని న్యాయము దొరకని పరిస్థితుల్లో దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని తన యొక్క జీవితంలో జరిగించడానికి యేసుక్రీస్తు వారు నిలవబడ్డారు. అలాగే పౌలు తన యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ న్యాయాన్ని, ఆ నీతి కలిగిన ఆ న్యాయాధిపతి తన యొక్క ప్రత్యక్షతను ఆ యుక్త కాలములందు దేవుడు వారికి అనుగ్రహిస్తాడని, తన అన్యాయం చేయబడిన తాను తన ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ప్రతికూల సంబంధమైనటువంటి శిక్షలు పొందినటువంటి పరిస్థితులు, కపట సహోదరుల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన అనేక రకాలైన అవమానాలను పొందినటువంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంత ఆ పరిస్థితుల్లో దేవుని కోరుకుంటున్న న్యాయం ఏమిటో, ఆ దేవుని న్యాయాన్ని దేవుడు జరిగించేటువంటి వాడని దేవుని సన్నిధానం చెంత ఆ న్యాయాన్ని సహించి దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఆ విధమైనటువంటి ఏర్పాటు ఈ యొక్క కొరింథీ సంఘములో పౌలు తెలియపరిచాడు. మొదటిగా పౌలు విత్తినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, దేవుని ఆత్మ సహాయంతో మేలు చేయుటూ నడుచుకునేటువంటి విధానం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారు చెబుతున్న మాటని మనము చూస్తాం. అక్కడ ఉన్నటువంటి సమాజమునకు మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది
అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం ఏమిటంటే మేలు చేయటం. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆ మొదటి సంఘముతో అంటాడు, మనము మేలు చేసి శ్రమ పడటానికి మనకి మంచిది అని. మేలు చేసేవాడు దేవుని సంబంధి అని. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఈ మూడవ ఆ విత్తనము యేసుక్రీస్తు వారు అపోస్తలుల కార్యాలు 10:38 పేతురు గారు చెప్తాడు, ఆయన మేలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడని. మన యొక్క జీవితాల్లో ఏ స్థితిలో ఉన్న వారికైనాను, దేవుని బిడ్డలకైనాను, లోకంలో ఉన్న ప్రజలకైనాను మేలైనది మనము చేయటానికి మన ఎదుట ఉంటే దానిని మనం ముగించటం అనేటువంటిది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీలో నుంచి రావలసినటువంటి ఫలము. ఆ విధమైనటువంటి ఏర్పాటు ఎంతో భయంకరమైనటువంటి విలువలతో నడుస్తున్నటువంటి ఈ కొరింథీ సంఘానికి అన్ని జనులలో కూడా లేనటువంటి అనేక రకాలైన అవలక్షణాలు కలిగినటువంటి ఈ ప్రజలని దేవుని సంపూర్ణమైన ఉపదేశాన్ని ఇచ్చి వారికి దేవుని మార్గదర్శకత్వాన్ని వారికి అనుగ్రహించి పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన వరాలతో దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో ఒక పరిపూర్ణులంగా వారిని నిలవబెట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానములో వారు ఐశ్వర్యవంతులుగా ఉండేటువంటి విధంగా వారిని సిద్ధపరిచి దేవుని సన్నిధానం చెంత వారిని మేలుకరమైనటువంటి ఏర్పాటుతో వారిని సిద్ధపరిచాడు. ఆ విధమైనటువంటి ఇంకా ఏ విధములైనటువంటి ఆత్మ సంబంధమైన విత్తనాలు వారికి దేవుని వాక్యములో నుంచి వారి వారి స్వభావాల నుండి వారు నడుస్తున్న పరిస్థితులను బట్టి ఆ కొరింథీ సమాజంలో ఆనాడు పౌలు గారు వారికి విత్తాడు. ఇంకా అనేకమైనటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు దేవుని వాక్యం యొక్క ఆ ఉన్నతమైనటువంటి విలువలు వారి ఎదుట కనపరిస్తే వారిలో నుంచి బయటకు వచ్చినటువంటివి శరీర సంబంధమైన ఫలాలు. ఈనాడు మనము చూస్తూ ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని సంఘములో నుంచి లోకము ఆ యొక్క సంఘాన్ని దేవుని నీతిని తెలుసుకునేదిగా, దేవుని న్యాయాన్ని తెలుసుకునేదిగా, దేవుని మేలును పొందుకునేటువంటిదిగా లోకం ఎదుట ఆ సంఘము కనపడగలగటానికి ఈనాడున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు అలాంటి ఆత్మ సంబంధమైన ఫలము సంఘములో నుంచి బయటకు వస్తూ ఉందా? దేవుని జీవము కలిగిన మార్గములో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చినటువంటి
ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ విత్తనము మనలో నుంచి దేవునికి మహిమకరంగా లోకములో దేవుని నీతి, న్యాయము, దేవుడు జరిగించేటువంటి మేలును లోకానికి కనపరిచేటువంటిదిగా ఉందా? ఎందుకంటే ఈ యొక్క సంఘమే లోకంలో అనేకుల ఎదుట దేవునికి ప్రతిబింబముగా లోకం దీనిని చూస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఆత్మ సంబంధమైన ఫలము ఈనాడు సంఘములో నుంచి ప్రత్యక్షం అవ్వాలని దేవుడు ఎదురుచున్నాడు. కాబట్టి సంఘములో ప్రభు ఏ విధంగా పౌలు ద్వారా పనిచేసి వాళ్ళ యొద్ద నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆయన ఎదురు చూచాడో ఈనాటి సంఘములో పరిశుద్ధాత్మ దేవునితో దేవుడు తన నీతిని, న్యాయాన్ని, మన యొక్క మేలును లోకంలో కనపరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో ఆ మేలును, ఆ నీతిని, ఆ న్యాయాన్ని లోకానికి మనము వెల్లడిపరిచే వ్యక్తులుగా మన దైనందిన జీవితంలో మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని నీతిని నెరవేర్చే వారంగా, దేవుని అనుగ్రహించే ఆ న్యాయాన్ని దేవుడు జరిగించటానికి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు గనుక ఆయనే మనకి ప్రతిఫలం ఇచ్చి న్యాయాధిపతిగా ఉన్నాడు గనుక మనం ప్రభు సన్నిధానం చెంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క జీవితాలను ఒప్పించి దేవునికి మహిమకరంగా వారిని సిద్ధపరచున్నట్లుగా మనం దేవునికి అప్పగించుకొని అనేకమైనటువంటి ప్రతికూల స్థితుల్లో ఉన్న వారికి మేలు చేసేవారిగా ప్రభు సన్నిధిలో మనం నిలవబడినప్పుడు అద్భుతకరంగా మనలో నుంచి దేవుడు ఆశించినటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రత్యక్షమవుతాయి. ఆ విధంగా ఈ యొక్క అంత్యకాలంలో దేవుడు తన ఆత్మ సహాయంతో దేవునికి మహిమకరమైనటువంటి ఫలమును ఫలించటానికి ప్రభు సార్వత్రిక సంఘాన్ని, యేసయ్య మినిస్ట్రీని ఆయన ఆత్మతో నింపి ఆయనకు మహిమకరంగా మనలను ఆయన జీవము కలిగిన ఫలాలను ఫలించడానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో యేసుక్రీస్తు ప్రభు అని మా నోటితో నానైనా ఒప్పుకొని మా హృదయంలో విశ్వసించి నీ యొక్క ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడా నీవిచ్చిన నీ యొక్క ఆత్మ బలంతో ముందుకు నడవటానికి మీరిచ్చిన మార్గాన్ని బట్టి ఈ సంఘం అనే జీవము కలిగిన వ్యవస్థలోనికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీవు నానైనా నీ మేలైనటువంటి కార్యాలను జరిగించి ఆత్మ సంబంధమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విత్తనాలతో ప్రతి ఒక్క బిడ్డ జీవితము నీకు మహిమకరంగా ఫలభరితంగా నిలబడటానికి నీవు నీ వాక్యాన్ని పంపుతూ ఉన్నావు. కొందరు ఆయన్ని అనుసారంగా
దాని నుంచి శరీరానుసారంగా భౌతిక సంబంధమైన పంటను కోస్తూ ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఫలాలు, ఈ లోక సంబంధమైన ఫలితాలను పొందుతున్న ప్రజలున్నారు. కొందరు శరీరానుసారంగా విత్తి శరీరానుసారంగా క్షయమైపోయేటువంటి పంటను కోస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో నీవు ప్రేరేపించి నీ యొక్క ఉన్నతమైన విలువలతో ఆత్మ సంబంధమైన విత్తనాలను విత్తి నీకు మహిమకరంగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలో ఆ విధమైనటువంటి ఒక ఉన్నతమైన మాదిరిని మీరు లోకానికి వెల్లడిపరచడానికి ఎదురు చూస్తున్నారు. అట్టి విధమైనటువంటి సిద్ధపాటులో నీ సన్నిధిలో యేసయ్య మినిస్ట్రీని, నీవు మాకు అప్పగించినటువంటి కుటుంబాలను నీకు మహిమకరంగా నిలబెట్టండి. నిశ్చయంగా ఆత్మానుసారంగా ప్రవర్తించండి. అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చలేరని మీరు సెలవిచ్చారు. ఆత్మ నియమమును, శరీర నియమాన్ని, పాప నియమాన్ని నానైనా నియంత్రించేటువంటిదిగా నీవు ఉంచావని రోమీయులతో పౌలు చెప్తున్నారు తండ్రి. ఆ విధంగా నీ సన్నిధిలో నీ యొక్క పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైనటువంటి విత్తనములతో నీ యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించటానికి కావలసిన సిద్ధపాటును ప్రతి బిడ్డకు దయచేయండి. మరలా ముందున్న మార్గములో నీ ఉన్నతమైన ఫలములతో ఈ లోకము నీ వైపుకు తేరి చూడగలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువా, మీరు సిలువలో ఎలాగునానైనా 3 మేకుల మధ్యలో వేలాడుతూ ప్రపంచపు నడిబొడ్డైన గొల్గొతాలో మీరు ఎత్తబడ్డారో అలాగునానైనా ఈ లోకములో నానైనా మిమ్ములను పైకెత్తి లోకము ఎదుట నీ నీతిని, అలాగే నానైనా నీ న్యాయాన్ని, నీ మేలును నానైనా లోకానికి కనపరుస్తూ నిన్ను లోకానికి ప్రత్యక్షపరిచే కృప దయచేయమని, బలపరిచి నీ జీవము కలిగిన కార్యాలతో అలాగూ నీ సన్నిధిలో నీ నీతి కొరకు ఆకులు దప్పులు కలిగిన వారు, నీ న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు, మేలు చేస్తూ కీడనుభవించి నడుస్తున్నటువంటి ప్రజలను జ్ఞాపకము చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మీ ఆత్మ కార్యాన్ని జరిగించి ఆ విధంగా నానైనా వారి యొక్క జీవితాల్లో అటిని ఆత్మ సంబంధమైన విత్తనాలను విత్తి గుప్పెడు విత్తనాలను చేతపట్టుకుని కన్నీటితో పోతూ విత్తువాడు సంతోషగానంతో పనులను మోసుకుని వస్తారని మీరు సెలవిచ్చినట్లుగా నీ యొక్క సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో నీవు నానైనా జరుగునా అని వారు అనుకొనని కార్యాలను, భయంకరమైన కార్యాలను, గొప్ప కార్యాలను నీ యొక్క ఆత్మ ద్వారా నీ సన్నిధిలో ఆ విధంగా నానైనా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ యొక్క నెలలో మీ ఆత్మ కార్యాలను మీరు జరిగించి ఈ బ్రేక్ త్రూ మంత్లో నీవే నానైనా ప్రతి విధమైన శత్రువు యొక్క కట్టిన కట్లు యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారం కలిగిన నామములో నీ యొక్క ఆత్మ కార్యము ద్వారా పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. నీవే నీ ఉన్నతమైన కృపనిచ్చి బలపరిచి జరుగునని వారు అనుకుని కార్యాలను వారి జీవితాల్లో జరిగించి నీకు మహిమకరంగా నిలబెట్టమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అయిన ప్రియ కుమారుడు, మన రక్షకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసము ఇలా భూమి మీద ఆయన యొక్క ఆత్మ సంబంధమైన మార్గంలో అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమను ప్రత్యక్షపరచును గాక. ఆమేన్.